ఢిల్లీలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఉదయమే అధికారులు జేసీబీలతో స్పాట్ కి చేరుకున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాల్లో ఉంది. ఇందులో ఎఫ్ఎల్టీ బఫర్ జోన్ లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్ లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లను నిర్మించారు. ఎఫ్ఎల్టీలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లున్నాయి. నివాసమున్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమా, హైదరాబాద్ నగరంలో చెరువులు ఏ విధంగా కబ్జాకు గురయ్యాయనేది ఇప్పుడు మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 7 ఎకరాల వరకు చెరువు కబ్జా కావడం అనేది నార్మల్ అంశం కాదు. ఈ స్థాయిలో కబ్జా గురి అవుతున్నా కూడా స్థానికంగా ఉండేటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానిని పూర్తి స్థాయిలో గుర్తించినటువంటి హైడ్రా అధికారులు ఈ రోజు కూల్చివేతలు చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే పబ్లిక్ లేని నిర్మాణాలు, అదే విధంగా వాటిని ఏదైతే కమర్షియల్ గా యూజ్ చేస్తుంటారో, వ్యాపారం కోసం యూజ్ చేస్తుంటారో ఆ నిర్మాణాలపైన ఫోకస్ చేసి వాటన్నిటిని కూడా ఈ రోజు కూల్చివేస్తున్నారు. అయితే పబ్లిక్ ఉండేటువంటి నిర్మాణాలపైన భవిష్యత్తులో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వచ్చిన తర్వాత వాటిపైన కూడా చర్యలు ఉండనున్నాయి. ప్రధానంగా ఈ రోజు అమీన్పూర్, అదే విధంగా కూకట్పల్లి, ఈ 2 ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. ఈ వినాయక నిమజ్జనాలు, అదేవిధంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా కొంత బ్రేక్ ఇచ్చినటువంటి హైడ్రా అధికారులు మళ్ళీ వీకెండ్ కావడంతో ఈ రోజు కూల్చివేతలను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ నుంచి వరుసగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే ప్రభుత్వం హైడ్రాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా అధికారాలను కట్టబెడుతుంది. దాంతో ఇంకా మరింత వేగంగా పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు, లేదంటే వాళ్ళు క్లియర్ చేసినటువంటి కట్టడాలకు సంబంధించి కూల్చివేశారు. కానీ ఇప్పుడు ఆ విభాగాలకు సంబంధించిన అధికారులను నేరుగా హైడ్రానే డిప్యూట్ చేసుకోనుంది. దానిలో భాగంగా వేగంగా పనులు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రాముడు. డబల్ కూడా ఉందా దానికి?